హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మీ స్వహస్తాలతో జ్యువెలరీ మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జ్యువెలరీ మేకింగ్ నేర్చుకోవాలనేవారు ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, వాటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవాలి. ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన బేసిక్ మెటీరియల్ ఏంటో చూద్దాం. వీటిని ఇయర్ స్టడ్ బేస్ అంటారు. ఈ స్టడ్ బేస్ డిఫరెంట్ సైజెస్లో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ఉంటాయి. ఎక్కువగా స్టడ్స్, ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేయడానికి వీటిని యూస్ చేస్తుంటాము. నా దగ్గర 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అవి మీకు చూపిస్తున్నాను. వీటిని ఇయర్ బ్యాగ్ స్టాపర్స్ అంటారు. ఇవి కంప్లీట్ సిలికాన్లోనూ ఉంటాయి, మెటల్ సిలికాన్ మిక్స్ అయ్యి కూడా ఉంటాయి. వీటిని ఇయర్ వైర్ హుక్స్ అంటారు. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీటిని యూస్ చేస్తాము. వీటిని జంప్ రింగ్స్ అంటారు. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో ఉంటాయి. వీటిని ఐపిన్స్ అంటారండి. ఇవి కూడా 2 సైజెస్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటాయి. వీటిని ఏవైనా బీడ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ చేస్తుంటాము. వీటిని హెడ్ పిన్ అంటారు. నేను ఇక్కడ చూపించిన మెటీరియల్ అన్నీ 2 సైజెస్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటాయి. నేను స్టడ్ బేస్ యూస్ చేయకుండా ఈ హెడ్ పిన్స్ యూస్ చేసి నా ఛానల్లో 2-in-1 ఇయర్ స్టడ్స్ ప్రిపేర్ చేశాను. లింక్ ఐకార్డ్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఐపిన్ లూపుకు ఇలా హ్యాంగింగ్ బీడ్స్ను అటాచ్ చేసుకుంటాము. ఆల్రెడీ బీడ్కు హ్యాంగింగ్ లూప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఐపిన్కు అటాచ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా బీడ్స్ని ఎక్కించుకోవాలనుకుంటే ఇలా హెడ్ పిన్స్ యూస్ చేస్తుంటాము. నేను బ్యాంగిల్స్ మీద కానీ ఇయర్ రింగ్స్ మీద కానీ ఈ కుందన్స్ని యూస్ చేసి డిజైన్ చేస్తుంటాను. ఇయర్ రింగ్స్ కానీ నెక్లెసెస్ కానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ప్లాస్టిక్లో చాందబాలి బేస్ కూడా దొరుకుతాయి. చాందబాలే కాకుండా డిఫరెంట్ షేప్స్లో కూడా ప్లాస్టిక్ బేసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. జుమ్కాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాస్టిక్ బేసెస్ అనేటివి ఉంటాయి. నా దగ్గర 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. లార్జ్, మీడియం, స్మాల్. ఈ జుమ్కా బేస్ని యూజ్ చేసి ఫ్యాబ్రిక్, సిల్క్ థ్రెడ్, కుందన్స్ ఇయర్ రింగ్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించే రింగ్స్ కానీ ఇలాంటి బీడ్స్ కానీ ప్లాస్టిక్లోనూ, వుడన్లోనూ అవైలబుల్గా ఉంటాయి. వీటిని ఎక్కువగా నెక్లెసెస్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తుంటాను. మీకు చూపించిన రింగ్ బేస్లలో ఇవి పెద్ద సైజ్ అండి. ఇవి ఎక్కువగా పెండెంట్ని ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తుంటాను. జుమ్కాకు పైన ఉన్న హోల్ను కవర్ చేయడానికి ఇలాంటి బీడ్ క్యాప్స్ దొరుకుతాయి. ఈ బీడ్ క్యాప్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో, డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయండి. బీడ్స్ చైన్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ బీడ్ క్యాప్స్ యూస్ చేస్తుంటాము. ఇయర్ రింగ్స్, జుమ్కాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మెటీరియల్ కంపల్సరీగా ఉండాలి. చైన్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ ప్రిపేర్ చేసినప్పుడు నేను ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హుక్స్ను యూస్ చేస్తుంటాను. దీనిని లాబ్స్టర్ క్లాస్ప్ అంటారు. దీనిని ఎస్ టైప్ హుక్ అంటారు. దీనిని స్క్రూ టైప్ హుక్ అంటారు. ఎక్కువగా బీడ్స్ చైన్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ హుక్ను యూస్ చేస్తుంటాను. దీనిని బ్యాక్ చైన్ అంటారండి. నెక్లెస్ సైజును అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ చైన్ను యూస్ చేస్తుంటాము. దగ్గర ఈ మెటీరియల్స్ ఏవి అందుబాటులో లేకుంటే నార్మల్ బ్లౌజెస్కి వేసుకునే హుక్ను కూడా యూస్ చేసుకోవచ్చు. బీడ్స్తో చైన్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాంటి నైలాన్ థ్రెడ్ను, నైలాన్ వైర్ను యూస్ చేస్తుంటాను. ఇలాంటి ఇయర్ వేర్స్ కానీ కట్టుతీగ కానీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వాటితో కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతవరకు బేసిక్ మెటీరియల్ చూసాము. ఇప్పుడు వాటి మీద డిజైన్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ లేసెస్ను, జర్దోజీని, కుందన్స్ను యూస్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. బీడ్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని యూస్ చేసి మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవడమే. నేను ఇక్కడ చూపించే పర్ల్ చైన్, స్టోన్ చైన్ యూస్ చేసి జ్యువెలరీ మేకింగే కాదు, చాలా డెకరేటివ్ ఐటమ్స్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యువెలరీ మేకింగ్ చేసినప్పుడు ఐపిన్స్ని కానీ గియర్ వైర్ని కానీ కట్ చేసుకోవడానికి ఈ ప్లయర్ కంపల్సరీగా ఉండాలి. ఈ నోస్ ప్లయర్ని యూస్ చేసి హూప్ను ప్రిపేర్ చేసుకుంటాము. ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసినప్పుడు కుందన్స్ కానీ స్టోన్ చైన్ కానీ వేటినైనా అటాచ్ చేసుకోవాలి అంటే B7000 గ్లూను, ఫ్యాబ్రిక్ గ్లూను యూస్ చేస్తుంటాను. జ్యువెలరీ చేసినప్పుడు ఎక్కడైనా గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఈ సీక్వెన్సెస్ కానీ కర్చీఫ్ బీడ్స్ కానీ ఈజీగా యూస్ చేసుకోవచ్చు.
ఫ్లాట్ సీక్వెన్స్ కూడా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిని యూస్ చేసి నా ఛానల్లో డిఫరెంట్ జ్యువెలరీ ఐటమ్స్ ప్రిపేర్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇయర్ రింగ్స్ కానీ ప్యాచెస్ కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాంటి ఓహెచ్పి షీట్స్ను యూస్ చేయాలి. హెయిర్ బ్యాండ్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఎండిఎఫ్ బేస్ లేకుండా మనం ఇంట్లోనే ఇలాంటి ప్లాస్టిక్ బేస్ని ప్రిపేర్ చేసుకొని హెయిర్ బ్యాండ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా నా ఛానల్లో ఉంది. లింక్ ఐకార్డ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో ఇలాంటి హ్యాంగింగ్ బీడ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిని కూడా జ్యువెలరీ మేకింగ్లో యూస్ చేస్తుంటాము. మగ్గం వర్క్లో బ్లౌజ్ స్లీవ్స్ కూడా ఇలాంటి హ్యాంగింగ్ బీడ్స్ అటాచ్ చేస్తుంటాము. ఈ మెటీరియల్ అన్నీ ఫ్యాన్సీ షాప్లోనూ మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లోనూ ఆన్లైన్లోనూ అవైలబుల్గా ఉంటాయి. ఈ మెటీరియల్స్ అన్నీ ఎందుకు యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేస్తాము అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.